కానవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం చైర్మన్ గా నియమితులైన జనసేన పార్టీ డైనమిక్ లీడర్ నాతిపం దొరబాబు, సొసైటీ డైరెక్టర్లు జనసేన నాయకుడు తోలేటి అనిల్ వాసు, టీడీపీ నాయకులు దేవన నరసింహారావు, సొసైటీ ప్రాంగణంలో ఎమ్మెల్యే బత్తుల బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాజానగరం జనసేన పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున బైకులతో ర్యాలీ నిర్వహించి కానవరం చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 14 గ్రామాల్లో ఉన్న రైతులకు ఎప్పుడు ఏం కావాలన్నా దగ్గరుండి వారి సమస్యలు తీరుస్తానన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వంలో రైతులకు మంచి భవిష్యత్తును అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొరబాబు, నాతిపం, రాజానగరం నియోజకవర్గం. జనసేన పార్టీలో నేను గత 2014 నుంచి కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు సొసైటీ స్థాయికి వరకు తీసుకొచ్చిన నా నాయకులు బత్తుల బలరామకృష్ణ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయాలన్నీ కూడా రాజానగర్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలో ఈ రోజున నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కానీ రాజానగర్ నియోజకవర్గంలో కానీ మోడీ చంద్రబాబు గారి ఆశయాలు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఇక్కడ రాజానగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరం కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత ఉధృతంగా మంచి కార్యక్రమాలకు ముందుంటామని తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ యొక్క సొసైటీ 14 గ్రామాలకి సంబంధించిన సొసైటీ. ఈ యొక్క గతంలో ఎన్ని మంచి జరిగిందో, ఎంత చెడు జరిగిందో తెలియదు. కానీ ఇక నుంచి ఈ యొక్క సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమిలో నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ తరపు నుంచి నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఒక జన సైనికుడిగా, సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయిన నేను ఈ రోజునే నా పని నేను చేసుకుంటా వెళ్ళాను తప్ప నేను ఎప్పుడూ కూడా నాయకులు అవుదామనో లేదా పదవులు వస్తాయని ఆశించలేదు. ఈ సొసైటీ కూడా నాకు ముఖ్యంగా రావడానికి గల కారకులు వేగిశెట్టి రాజు గారు, మా బావగారైన బోయిడి వెంకట గారు నన్ను బలవంతంగా ఈ స్వీట్లో ఈ రోజున కూర్చోబెట్టడం జరిగింది. మరి వారిద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సొసైటీని రాబోయే రోజుల్లో ఎప్పుడు లేనంత విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఫస్ట్ నుంచి కూడా 35 సంవత్సరాలు పార్టీకి పనిచేశాను. ఏ పదవి కూడా ఆశించకుండా పనిచేశాను. ఇది కానవరం సొసైటీ ప్రెసిడెంట్గా మా ఊళ్ళో జనసేన కుర్రోళ్ళు బలరామకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళారు. నాకు అప్పుడు ఆశ కలిగింది అంతే. వాళ్ళకి ఏకైపోతే నేను ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాం. వాళ్ళకి ఏకేసి తీసుకెళ్ళి బలరామకృష్ణ గారిని అడగమంటే అడిగాం. అప్పుడు తర్వాత చౌదరి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగాక ఇది ఇక్కడ అనేక కారణాల వల్ల దొరబాబుకి ఇచ్చడం జరిగింది. నాకు చౌదరి గారు డైరెక్ట్ ఇచ్చారు. నేను డైరెక్ట్ ఇచ్చినప్పుడు కూడా ఎలాగా ఫీల్ అవ్వలే. డైరెక్ట్ ఏదైనా పర్లేదు, ఎవరు ఇద్దరం పోట్లాడితే ఒకటి కొద్ది పదవి, 4 పోట్లాడినాను అలా అని చెప్పి మనకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. కానండి ఈ సొసైటీలో ఏమన్నా అవకతవకలు పాత ఏమన్నా జరిగినా మేము సొసైటీని కొంచెం అభివృద్ధి చేస్తాకే కృషి చేస్తాం. రైతులకి మాత్రం ఎవరికైనా సరే అందుబాటులో ఉంటాం. రైతులకి ఏ కష్టం వచ్చినా ఈ సొసైటీ తరఫు నుంచి మేము ఆదుకుంటాం అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మన సొసైటీ చైర్మన్ గారు నాతిపం దొరబాబు గారికి, డైరెక్టర్ మన దేవన్ నర్సయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఒంటరిగా గ్రామంలో జెండా భుజాన్ని వేసుకొని మెల్ల కండువా వేసుకొని తిరుగుతుంటే అందరూ ఇదో పిచ్చి పార్టీ వీళ్ళ కుర్రోళ్ళు అలా తిరుగుతారు పిచ్చోళ్ళు అన్న చూసిన స్థాయి నుంచి ఈరోజు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాజానగరం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు ఇంతమంది ఆధ్వర్యంలో ఈ పదం స్వీకరించడం ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంతటి అదృష్టమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన మా బాస్, మా రాజానగరం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి